బాపట్ల మండలం నరసాయపాలెం గ్రామానికి చెందిన డయేరియా పేషెంట్లను పరామర్శించడం జరిగింది. నరసాయపాలెం గ్రామానికి చెందిన పోతురాజు కాంతమ్మ మరియు సత్యానందంను పరామర్శించడం జరిగింది. వీరిలో సత్యానందంకు ఏరియా వైద్యశాల డాక్టర్లు సరైన వైద్యం అందించకపోవడం వలన ప్రైవేటు హాస్పిటల్కు వెళ్లి వైద్యం చేయించుకోవడం జరుగుతున్నది. డ్యూటీలో ఉన్న డాక్టర్పై నర్సులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని గుదే రాజారావు ఇన్ఛార్జ్ బాపట్ల నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు గుదే రాజారావు, బహుజన సమాజ్ పార్టీ బాపట్ల ఇన్ఛార్జ్. ఈరోజు మన బాపట్ల మండలంలోని నరసాయపాలెం గ్రామంలో డయేరియా పేషెంట్లు ముగ్గురు మన ఏరియా హాస్పిటల్లో చేరారు. ఒక పేషెంట్ అయితే వీళ్ళు సెలాన్ పెట్టమంటే డాక్టర్లను అడిగినా పెట్టకపోతే విసుగుంచి బాగా బాధపడి అతను ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి బాపట్ల ఏరియా హాస్పిటల్లో డయేరియా నరసాపాలెంకి చెందిన డయేరియా పేషెంట్లు ఇద్దరు ఉన్నారు. పోతురాజు గారు, కాంతమ్మ గారు, వీళ్ళు భార్యాభర్తలు. వీళ్ళకి డయేరియా వచ్చింది. వాళ్ళతో పాటు సత్యానందం గారని నరసాపాలెం అతనికి ఇక్కడ సరైన వైద్యం అందించకపోతే ఆయన ప్రైవేట్ హాస్పిటల్ శ్రీ వెంకటేశ్వర పాలిటెక్నిక్ దానికి వెళ్ళాడు. ఈరోజు బాపట్ల ఏరియా హాస్పిటల్ చూసుకుంటే కనీసం చిన్న వైద్యం కూడా అన్న పరిస్థితి. బాపట్ల మండలం నరసాయపాలెంలో డయేరియా వ్యాధి వస్తే ఒక జిల్లా ఆఫీసర్ వెళ్ళి తొంగి చూడని పరిస్థితి. అక్కడ ఎక్కడ ఏమి లోపం, తాగునీరు లోపమా, వారు తీసుకున్న ఫుడ్ లోపమా అనే దాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని జిల్లా అధికారులకు నేను మనవి చేస్తున్నాను. అక్కడ పరిసరాలు పరిశుభ్రత అవ్వచ్చు, ఈ సీజనల్ వ్యాధులు అవ్వచ్చు, ఇవన్నీపై ఈ మెడికల్ శాఖ దృష్టి పెట్టాలని బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా బాపట్ల ఏరియా హాస్పిటల్లో చిన్న వైద్యం కూడా అందించలేని పరిస్థితి, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి. ఇదే వైద్యం ఏ హాస్పిటల్లో వైద్యం అందిస్తే ఆ సత్యానందం అనే వ్యక్తి బయటికి వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్లో చూసుకునే వ్యక్తి కాదు. ఇక్కడ బాపట్ల వైద్యశాలలో వైద్యులు నిర్లక్ష్యాన్ని నేను తెలియజేస్తున్నాను. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి, వైద్య శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ విషయాన్ని తీసుకెళ్తానని బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా హెచ్చరిస్తున్నాను. చిన్న వైద్యం కూడా అందించలేని ఏరియా హాస్పిటల్ మనం చూస్తున్నాం. ప్రైవేట్ హాస్పిటల్ పంపించే రీతిని చూస్తున్నాం. ఈ విషయంపై ఖండిస్తున్నాను. బహుజన్ సమాజ్ పార్టీ బాధితుల పక్షాన నిలబడిద్దని తెలియజేస్తున్నాను. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే ఆల్రెడీ కాంతమ్మ పేరు పోతురాదు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఇది డైరీ గవర్నమెంట్ హాస్పిటల్ కనుక్కుంటా వస్తే ఈ హాస్పిటల్ పట్టించుకోవట్లేదు. గవర్నమెంట్ పోయిన చిన్న సెలైన మన దాంట్లో తీసుకెళ్తే వాళ్ళ జీతాలు లక్షల జీతాలు తీసుకుంటారు. ప్రైవేట్
సీరియస్ అయ్యి ఏదన్నా జరిగిందంటే నీళ్ళు ఆవి నీళ్ళు చూసి దాన్ని చర్య తీసుకుంటామనగానే అప్పుడు తీసుకెళ్ళడం మేము అడిగితే మేము వాళ్ళు వెళ్ళారు వాళ్ళు అంటున్నారు వచ్చేసాడు వాళ్ళు ఆయన్ని పోతాజని గుంటూరు గుంటూరు తీసుకెళ్ళిపోతున్నారు పర్వాలేదు ఆ నరసింహం మరి సైకిల్ అంటే ఏం లేదండి ఆ లేదు ఏదో తిన్నారు అది పోరేసినట్టు కరెక్ట్గా తీసుకెళ్ళిపోతాను అందుబాటు